వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, ఫాలో చేయండి మర్చిపోకుండా. ఇప్పుడు మనం ఎట్లయినా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో మనం గెలవాలి ఎట్లా తిరిగి. కాబట్టి మ్యాచ్ని స్టార్ట్ చేద్దాము. ఎలాగైనా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. డైరెక్ట్ పాకిస్తాన్దే పెట్టేద్దాం ఫ్రెండ్స్, 500 రూపాయల డబ్బులతో. కాబట్టి ఎలాగైనా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కాదు, మ్యాచ్ మాత్రం గెలిచే తీరుతాము. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ఈ బ్యాటింగ్లో మీరు సపోర్ట్ని బట్టి ఉంటుంది. అది కూడా మీరు సపోర్ట్ చేసే దాన్ని బట్టి. మీరు ఇప్పుడు ఫాలో కొడితే ఖచ్చితంగా నేను 6 కొడతాను, లేదంటే లేదు. ఇప్పుడు చూడండి ఏం చేస్తాము. వీడు అవుట్ చేద్దాం అనుకున్నాడు, కానీ నార్మల్గానే, అంటే ఇప్పటికీ కూడా మీరు లైక్ కొట్టారంతే. నాకు సబ్స్క్రైబ్ చెయ్యలేదు, ఎవరు కూడా ఫాలో కొట్టలేదు. కాబట్టి 2 రన్లే వచ్చాయి. దీన్ని మాత్రం మనం చరిత్రలో మర్చిపోయే విషయం అయితే కాదండి. ఇండియన్ సపోర్ట్ చేసుకోవాలి, ఇది 100% నిజం. ఎందుకంటే మేము ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా లేదండి. మీరు లైక్ మాత్రమే కొట్టారు. లైక్ అన్నా గట్టిగా కొట్టండి, షేర్ చేయండి మర్చిపోకుండా. ఈ కామెంటరీ మీకు నచ్చినట్లయితే 3 రన్స్ వచ్చాయి చూడండి. ఈ కామెంటరీ మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే రసవత్తరంగా స్టేడియంలో మ్యాచ్ చూసే అవకాశం అందరికీ రాకపోవచ్చు. నాకు తెలిసి ఇప్పుడు 6 కొడతా. మీరు ఎందుకంటే ఫాలో కొడుతున్నారు, నాకు తెలిసి అర్థమైంది. కొట్టారండి, కంగ్రాచ్యులేషన్స్ అండి. మీరు ఫాలో కొట్టినందుకు ఇండియన్గా. మీరు నిజంగా ట్రూ ఇండియన్ కాబట్టి ఫాలో కొట్టారని నేను అనుకుంటున్నాను. హార్ట్రిక్ కంగ్రాచ్యులేషన్ అండి. ఈసారి కూడా చూస్తామండి ఏం జరుగుతుంది అనేది. పర్ఫెక్ట్ పడిందండి, పర్ఫెక్ట్ పడింది. మరో ఇండియన్ మనకి ఫాలోవర్గా వచ్చారండి. ఎలాగైనా 17 స్కోర్ చేసేసాం. ఇప్పటికైతే గెలుస్తామనే హోప్ చాలానే ఉంది. కాబట్టి అది ఏదో గుర్తొచ్చిందని, దొరికితే దొంగ లేకుంటే దొర అనేది నాకు ఏదో గుర్తొచ్చినట్లు అయ్యింది. నార్మల్గా ఓకే పడింది. పెళ్ళాము ఏదో ఒక సామెత గుర్తొస్తుందండి. పెళ్ళాము షాపింగ్కి వెళ్ళానంటే భర్తతో అనిందంట, ఏమండి నాకు బట్టలే లేవు, బట్టలు కొనాలి అనిందంట. అప్పుడు భర్త ఉండి ఏమన్నాడంటే, అయితే బీరువాలో ఉన్న 100 చీరలు ఎవరివి, మీ అమ్మమా అన్నాడంట. అప్పుడు ఆమె అనిందంట, పక్కన ఇంటి వాళ్ళకి చూసి పాతవి అయిపోయావండి 100 చీరలు అనింది. సరేలే, ఇప్పుడు ఒక పని చేద్దాం, సరే ఇప్పుడు ఇల్లు మారుదాం, అక్కడ వాళ్ళకు కొత్తగా కనిపిస్తాయి కదా అని ఏందంట. ఎంత తెలివిగదమా అని చెప్పాడు చూడండి. ఇప్పుడు మన బౌలింగ్ అండి, నాకు తెలిసి ఇప్పుడే అయిపోతుంది. ఫాలో కొట్టేసేయండి, దెబ్బకు అవుట్ చేసేసండి ఇవన్నీ. విన్ అయ్యాం. కంగ్రాచ్యులేషన్స్ మధు గారు, ఎలాగైనా మీరు గెలుచుకున్నారు, ఓన్ అయ్యాము. కాబట్టి మీరు మర్చిపోకున్నట్లు పాకిస్తాన్ మ్యాచ్లో మనం గెలిచాము. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫాలో కొట్టి. ఈ జోకులు నచ్చితే, లేదనిపిస్తే కామెంట్ చేసేయండి. ఏదన్నా ఇది నచ్చలేదు అని, నేను డెఫినెట్గా మార్చుకుంటాం. బాయ్, గుడ్ నైట్, టాటా.